వెల్కమ్ టు జెస్సీ ఆస్ట్రాలజీ. ఈరోజు చాలా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. మన జ్యోతిష్యంలో చాలా యోగాలు చెప్పబడ్డాయి. అందులో ఒక అద్భుతమైన యోగాల్లో గజకేసరి యోగం ఉంది. గజకేసరి యోగం చాలా మందికి తెలుసు. అంటే మాటల్లో నీకేంటే గజకేసరి యోగం పట్టిందంటుంటారు. గజకేసరి యోగం అంటే ఏమిటి, అది ఏర్పడినప్పుడు కలిగే ఫలితాలు ఏంటి? కొన్ని జాతక చక్రాల్లో ఈ గజకేసరి యోగం ఉన్నప్పటికీ అయ్యా నాకు గజకేసరి యోగం ఉంది కానీ అలాంటి ఫలితాలు ఏమీ రావట్లేదు అంటుంటారు. అసలు ఎందుకు రావు అనే విషయాల మీద ఇవాళ మీకు నేను తెలియజేస్తాను. ఏ యోగమైనా ఒక ఫార్ములా ఉంటుంది. అది ఎలా ఏర్పడుతుంది? చంద్రుడి నుంచి కేంద్రములో గురుడు ఉంటే 1, 4, 7, 10 ఈ హౌసుల్లో గురు భగవానుడు ఉన్నప్పుడు ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగం ఏర్పడినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయంటే, ఎక్కడైతే అతను నివసిస్తూ ఉంటాడో ఆ ఊర్లో అతను వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు. బాగా బలంగా ఉండి గురుడు చంద్రుడు మంచి శుభగ్రహాల సమ్మేళనం ఉండి లగ్నం నుంచి కూడా అవి శుభస్థానాలు అయ్యుండుంటే ఖచ్చితంగా కీర్తివంతుడు అవుతాడు, ధనవంతుడు, ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. నా రీసెర్చ్లో కొన్ని పాయింట్స్ని మీకు ఇప్పుడు నేను రాసుకున్నవి కొన్ని నేను తెలియజేస్తాను. ఈ యోగంలో జన్మించిన వారు మున్సిపాలిటీ మెంబర్స్ అంటే కార్పొరేటర్, అలాగే గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధ విషయాల్లో కూడా ఇంజనీర్లుగా ముఖ్యమైన పోస్టుల్లో ఉండటం, అధికారం కలిగి ఉండటం, నగర మేయర్లుగా కూడా ఉండటం. చెప్పాను కదా, ఈ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మిగతా యోగాలు అనుసరించి అతను ఈ తేడాలు ఉంటూ ఉంటాయి. అతను ఏ పోస్ట్లో ఉన్నాడు, హై పోస్ట్లోనా లో పోస్ట్లో. గజకేసరి యోగం వల్ల ఎంత యోగం పట్టింది, బలహీనంగా ఉందా, మిశ్రమంగా ఉందా, బలంగా ఉందా అనేది కూడా అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడు చేత నిర్ణయించబడుతుంది. అయ్యా నాకు గజకేసరి యోగం ఉంది, నాకు ఎందుకు యోగించట్లేదు అంటున్నాడంటే ఖచ్చితంగా అక్కడ చంద్రుడు బలహీనం అవటము, గురుడు బలహీనం అవటము, పాపగ్రహాలు సమ్మేళనం అవటం, ఆ దశలు రాకపోవటము, ఇలాంటివి కూడా ఉంటాయి. లగ్నంలో గజకేసరి యోగం పట్టింది అనుకోండి, అతను జీవితాంతకాలం ఆ యోగంలోనే ఉంటాడు. అలాగే కర్మస్థానంలో గజకేసరి యోగం పట్టింది అనుకోండి, ఖచ్చితంగా అతను చేసే ప్రొఫెషన్లో బాగా డెవలప్ అవుతుంది. అలా కూడా తీసుకుని చెప్పవచ్చును. గజకేసరి యోగం వల్ల మంచి లగ్జరీ లైఫ్ కూడా అనుభవిస్తాడు. చంద్రుడు మనస్కారకుడు అవటం, గురుడు ధనకారకుడు అవటం, వీళ్ళిద్దరు కలయిక ఉండటం ఖచ్చితంగా మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారి జాతకంలో తులా లగ్నం, లగ్న డిగ్రీ మీదే గురుచంద్రులు కలుస్తున్నారు. చూసారా ఆయన ఎంత
స్థాయికి వెళ్ళారు, ఎంత ఫేమ్ వచ్చింది. 100% గజకేసరి యోగం ఉన్న జాతకం. కొంతమంది అయ్యా నాకు గురుచంద్రులు కలుసున్నారు, నాకు ఏంటండి అని అడుగుతుంటారు, రావట్లేదు ఏంటంటే అటువంటి ఫలితాలు అంటారు. వాళ్ళు అష్టమంలోనూ ఏ లగ్నం నుంచి షష్ఠ స్థానంలోనూ 1000 స్థానంలోనూ కలుస్తుంటారు. దానివల్ల కొంత ఈ గజకేసరి యోగం అనేది మంచి ఫలితాలు తగ్గుతాయి. శుభం.